ఇది ఫలాల పండుగ అని ఎందుకు పేరు పెట్టబడిందంటే, ఫలాల పండుగ, ఉపవాస ఫలాల పండుగ. అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి మనకేం అనుగ్రహిస్తాడంటే ఫలాలను దయచేస్తాడు. మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనకు దేవుడు ఫలాలను దయచేస్తాడు. నేను అంటాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఫలాలు ఉన్నాయో, ఇదివరకు మనకు లేని ఫలాలు కూడా ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుండి వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు ఈ ఫలాలన్నీ కూడా తమిళనాడులో ఉండేవి. కొన్ని ఫలాలు, కొన్ని పళ్ళు. నేను అంటాను, ఈరోజు మనం ప్రార్థిస్తే, ఉపవాసం ఉంటే దేవుడు ఈ ఫలాలు పండు ఇచ్చాడు అనుకోండి, అవి మనం తింటే అరిగిపోతుంది. ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే అది వాసన, అంటే మురిగిపోయింది, 2 రోజుల్లో మురిగిపోయి వాసన వచ్చేసేది. ఫలాలు అంటే సీతాఫలాలు, అరటి ఫలాలు, జామ ఫలాలు, ఈ ఫలాలు కాదు, కుళ్ళిపోయేది, మనం బుజీగా ఆరిపోయే ఫలాలు కాదు. ఫలాలు అంటే ప్రియులారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, దైవ సన్నిధిలో మనం గడిపినప్పుడు, ఈ ఫలాల పండుగ స్టార్టింగ్లో నేను ఒంగోలు వచ్చినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. 7 బుధవారాలు ప్రార్థన ఏంది, 7 బుధవారాలు ప్రార్థనలేనా, ఇంక ప్రార్థనలు లేవా, మళ్ళా ప్రార్థన చేయరా అని. కొంతమంది ప్రియులారా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనము ఉంచేద్దాం. వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు. మనము ఏదైనా ప్రతిష్ఠించినప్పుడు, ఒక 20 రోజులు, అన్న యేసుదాస్ అన్న ఉన్నాడు, 40 రోజులు ప్రతిష్ఠించి చేస్తుంటాడు. మరి ఇటు పక్క సైడు పశ్చిమ గోదావరి జిల్లా పేర్లు ఎవరిది చెప్పట్లేదు కానీ లైవ్ వెళ్తుంది. వాళ్ళు 51 రోజు ప్రార్థన, 50 రోజులు ప్రార్థన, 75 రోజులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. బైబిల్లో కూడా దావీదు, దానియేలు లాంటి భక్తులు ప్రియులారా, వారు కూడా కొన్ని రోజులు ప్రతిష్ఠించి ప్రార్థన చేశారు. వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేసుకుంటూ, ఆ సెంటర్లో చెట్ల దగ్గర, పుట్ల దగ్గర 7 బుధవారాలంట, 7 రోజులంట, ఇంటింట్లో ప్రార్థన అంట. ఎక్కడో చెన్నై నుండి వచ్చాడు, పొన్నూరు నుంచి వచ్చాడు, ప్రార్థనలు పెడతా ఉన్నాడు. ఆ పాలిపు వాళ్ళే, పేర్లు చెప్పట్లేదు, ఆ పాలెంలో ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. అదే పాలాల్లో 7 బుధవారాలు ప్రార్థన, 21 రోజు ప్రార్థన, 40 రోజులు ప్రార్థనలు ఇలాగ ఏర్పాటు చేసి 25-20 సంవత్సరాల్లో సేవ పరిచర్య ఏమైందంటే అభివృద్ధి అయింది. మనం పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, ఆ పెళ్లి పత్రిక డేట్ పెట్టి మనం ఎవరినైనా డబ్బులు అడిగాం అనుకోండి, వెళ్ళి ఈ పెళ్లి పెట్టుకున్నారు, డేట్ పెట్టుకున్నారు, వాళ్ళకి పెళ్లి ఆగిపోయిద్దేమో, మన దగ్గర లేకపోయినా ఈ వస్తువుని పెట్టి ఇద్దామని ఇస్తారు వాళ్ళు, అవునా కదా. ఒకవేళ వాళ్ళు ఇవ్వకూడదని మనసు ఉన్నా ఈ డేటు పెట్టుకుంటాం. లగ్గాలు అంటారా మీరు, మీ సైడు ఏసేబు గారు? లగ్గాలు పెట్టుకుంటే అయ్యో పెళ్ళి ఆగిపోయిద్దేమో, కష్టపడుతున్నారేమోనని వాళ్ళు ఏదో ఇవ్వటానికి, సహకరించడానికి వస్తారు. ప్రియులారా, మన దేవుడు కూడా ఆత్మ సంబంధంగా మనము యేసు నామములో ముడివేసి మనం ఒక కార్యాన్ని భూమి మీద నిర్వహించినప్పుడు పరలోకములో ఆయన ఏం చేస్తాడంటే తాళాలను తెరుస్తాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఈ ఉపవాస ఫలాల పండగ మనము ఈ సంవత్సర కాలాల్లో ఏర్పాటు చేశాము. ఈ ఫలాల పండగలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. స్థలాలు ఇచ్చాడు, స్థలాలు లేని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు, ఏమండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాలు ఇచ్చారు. ఇటీవల మన సంఘంలో మొదటిగా చిన్న కుమారుడు సురేష్ మలేషియా, సింగపూర్ వెళ్ళాడు, తర్వాత అమెరికాకి వెళ్ళారు ఒక బాబు, తర్వాత ఇప్పుడు దుబాయ్కి వెళ్తూ ఉన్నారు, తర్వాత మొన్న వాళ్ళ పాప సుజాతమ్మ పాప వందన అమెరికాకు వెళ్ళింది. అంటే మన సంఘములో నుండే వెళ్ళటానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరాల ఫలాల పండగలో సంఘము ఫలిస్తుంది. సంఘం ఏమవుతుందండి? ఫలిస్తుంది. ప్రియులారా, సంఘం ఏమవుతుందంటే మనం ఫలాల పండగ అంటే కూడి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మనలోనికి దేవుడు ఏం తెస్తాడంటే ఫలింపును తెస్తాడు. చెప్పుకుంటూ తిరుగుతా, ఏమండి నిందలు మోపుతా తిరుగుతా, ఎగతాళి చేస్తా తిరుగుతా అలాగనే ఉంటాం. ఈ మనం ప్రతిష్ఠించి చేస్తే
మీకు నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను కదా, 9 రోజులకి నిన్నటి వరకు ఏమి బియ్యం కానీ సరుకులు కానీ ఏమీ లేవు. నిన్నటి నుంచి మధ్యాహ్నం నుండి సరుకులు బియ్యము అన్నీ వచ్చేస్తూ ఉంది. కొంతమంది చెప్పరు కదా పాస్టర్లు, నేను చెప్పేస్తాను. కొంతమంది విశ్వాసులు అంటారు, బలపడ్డవాళ్ళు, పేర్లు చెప్పట్లేదు కానీ, చెప్పబోకండి పాస్టర్ గారు అంటాడు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా అంటే ఫలింపు. సంఘాన్ని కాస్తే ఎలాగంటే ఉపవాస ప్రార్థనల్లో కనుక కొంతమంది ప్రియులారా సంఘాన్ని మాడబెడతారు. సంఘంలో వాక్యం ఉండదు, సంఘంలో ప్రార్థన ఉండదు, సంఘంలో ప్రియులారా కార్యాలు ఉండవు, సంఘంలో కొన్ని సంఘాల్లో వాక్యం ఉండదు. నేను అందరినీ వెళ్ళమంటానా వద్దంటానా? ఎక్కడికైనా వెళ్ళండి, కానీ దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మీకు ఇచ్చాడు. ఏది తీసుకోవాలో అది తీసుకోండి, ఏది వదిలేయాలో అది వదిలేయండి. ఒకళ్ళు చెప్పండి, ఎవరైనా ఎక్కడికైనా నేను వెళ్ళొద్దన్నానా? చెప్పట్లా మీరెవరు? పార్టీ కట్టారు, ఎప్పుడు ముగిస్తాడో అని. వాక్యంలోకి రాలా నేను. ముందు రోజు ఇలాగనే ఉండేది. చెప్పండి, విశ్వాసులు కానీ ఎప్పుడైనా వెళ్ళొద్దన్నానా? ఎక్కడికైనా నేను వెళ్ళండి, వినండి, బలపడండి. చాలామంది ప్రియులారా భయపడతారు సేవకులు. చాలామంది సంఘాన్ని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళరు. నేనంటాను, సంఘాన్ని ప్రియులారా మనం ప్రార్థన ద్వారా కాచాము. ఇప్పుడు ఫలాలను ఏం చేస్తున్నామంటే మనం కోసుకుంటున్నాం. మందను కాసి మంద పాలు తాగుతున్నాం. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మంద కష్టము ఏమవుతుందంటే ఇప్పుడు ఫలింపులో ఉంది. మంద ఫలిస్తుంది, సేవకుడు కూడా ఫలిస్తున్నాడు. నేను చెప్తా ఉంటాను, మా నాన్న ఆ రైస్ మిల్లులో పనిచేస్తా నైట్ డ్యూటీ చేసేవాడు. పగలు రైస్ మిల్ డ్రైవరు, నైట్లో ఈ రైతుల దగ్గర ఏం చేసేవాడు అంటే, మీ వడ్లన్నీ నేను మిల్లుకు తోలుతానండి, డబ్బులు ఇవ్వండి అనేవాడు. అప్పుడెంత 5 పైసలు. ఎవరైనా 1 పైసా చూసారా? నేను పైసా దగ్గర నుంచి ఉన్నా. మా నాన్న అర్ధన బేడా దగ్గర నుంచి ఉన్నాడు, పైసా దగ్గర నుంచి. మొన్న ఎవరో 2500 రూపాయి 2 రూపాయలు చూసిన లైక్ కొట్టండి అన్నారు. నేను అనుకున్న, పిచ్చోళ్ళారా, నేను పైసా దగ్గర నుంచి చూశానన్నా. మా నాన్నగారు నైట్ ఏం చేసేవాడంటే ఆ చెక్కబండి ఒకటి అడ్డి తీసుకొని ఆ రైతుల దగ్గర నుంచి మిల్లుకి ఆ వడ్లు తోలేవాడు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న మా తమ్ముడు బాగా గుర్తుంది, ఆయన వెనకమాల బండిని తోసేవాళ్ళం. ఆ బండిని తోస్తూ ఆయన బస్తానే పెద్ద మెట్టేస్తాడు, పరిగెత్తుకుంటే 100 కేజీలు మినుము, 100 కేజీలు బస్తానే చాలా ఎత్తులు ఆయన ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటే వేస్తాడు. చాలా మంచి బలాఢ్యుడు. మా సురేష్ కన్నా ఇంకా బాగుంటాడు. విషయం ఏంటంటే ఆయన బండిని నెట్టేవాడిని. ఆ పూటకి బియ్యం మిల్లుల నుంచి తెస్తే ఒక్కొక్కసారి 1 గంటకి తినేది 3 గంటలు 4 గంటలు కూడా అయిపోయేది. అలాంటి పరిస్థితిలో ఉన్న మేము మరి ఈరోజు మా పిల్లలు ఫారెన్ పోయి సేవ చేస్తారని మేము అనుకున్నామా? ఫలాలు, ఫలింపు. సేవకుడు ఎప్పుడు ఫలిస్తాడో సంఘం కూడా ఫలించింది, గుర్తుపెట్టుకోండి. సేవకుడు ఎప్పుడు ఆశీర్వదింపబడతాడో సంఘములో ఉన్నవారు కూడా ఏమవుతారంటే ప్రియులారా ఆశీర్వాదకరంగా ఉంటారు. చాలామంది ఈరోజు సంఘాల్లో ఉంటున్నారు, మందిరాల్లో ఉంటున్నారు, కానీ ఫలింపు లేదు, వారిలో ఫలింపు లేదు. ఇప్పుడు ఈ ఫలాల పండుగలో దేవుడు మనకిచ్చే ఫలం ఏంటి, ఫలింపు ఏంటంటే చూడండి, బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. మైక్ తీసుకొని శుండంగా ఆ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక క్లుప్తంగా ముగిచ్చేస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, లేకపోతే యేసుదాస్ అన్నగారు ప్రార్థిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 చదవండి. నేను ఇందులో నుండి 9 ఫలాలు వాస్తవానికి 9 రోజులు అందియాలి. చూద్దాం బైబిల్లో. నేను మధ్యలో మీతో నేను వాక్యాలు పంచుకుంటాను, సేవకులు వచ్చిన. చదవండి తల్లులారా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలండి. ఇక్కడ 9 ఫలాలు. ఏ ఫలాలు? మీరంటాను త్వరగా టైం లేదు కాబట్టి
ఒకవేళ మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి, మంచి అనుభవశాలు లాంటి వాళ్ళనే ఈ 9కి 9 ఫలాలు చెప్పేస్తారు. అరటిపండు, జామ పండు, ఏమండి మామిడి పండు, బత్తాయి పండు, నారింజ పండు, నేరేడు పండు, టమాటా పండు, ఏం చెప్పట్లేదు మీరు, ఏమండి అమ్మ? ఇలాంటివన్నీ కూడా పళ్ళు 9 ఫలాలు మీరు చెప్తారు. ఈ ఫలాలన్నీ కూడా చెడిపోయేవి, కుళ్ళిపోయేవి. షుగర్ ఉందనుకోండి, నాకు షుగర్ ఉంది, అరటిపళ్ళు తినేయగలుగుతానా నేను? ఫలాలు తినేయగలుగుతానా? చెప్పట్లా మీరెవరు? సీతాఫలాలు తినగలుగుతానా? కానీ దేవుడిచ్చే ఫలాలు ఉన్నాయి, చూసారా? ఈ ఫలాలు ప్రియులారా, అందరూ తినేది, అందరూ అనుభవించేది, అందరూ కోసుకునేది, అందరూ కూడా ప్రియులారా ఆశీర్వాదాలు పొందేది. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం ప్రియులారా. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ అందరికీ తెలుసు గలతీ 5:22. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తుతారా? నాకు తెలియదు అన్న వాళ్ళు ఉంటే చేయెత్తుతారా? ఈ ఫలాలు 9 ఫలాలు అందరికీ తెలిసింది. నేను అనుకుంటాను 9 ఫలాలు తెచ్చుకొని, ఒకసారి మా పాస్టర్ గారు చెప్పాడు 9 ఫలాల గురించి. నేను అనుకుంటా 9 ఫలాలు తెచ్చుకొని ఒక్కొక్క ఫలం గురించి ఒక్కొక్క రోజు చెప్పాలనుకుంటాను. కానీ సేవకులు మన మధ్యకి ఈరోజు కూడా 2 చెన్నై నుండి ఫోన్ చేశారు, మేము వచ్చి కలుసుకుంటామండి అని. అయితే విషయం ఏమిటంటే చెప్పాలి అనుకుంటా. ఇప్పుడు మొదటి ఫలం ఏమన్నాడంటే, దేవుడు మనకిచ్చే ఫలాన్ని గురించి అన్నాడు కదా. అయితే ఆత్మ ఫలము, దానికి పేరేమన్నాడంటే ఒకటే. ఈ 9 ఫలాలకి ఒకటే పేరు. ఆ పేరు ఏంటంటే ఆత్మ ఫలాలు. స్తోత్ర. అందరు చెప్పండి, ఏ ఫలము? కొంచెం మాట్లాడండి. శరీర ఫలము కాదు ఇది. శరీర ఫలం అయితే ప్రియులారా, అది పౌలు గారు అంటాడు, చదవండి. నాకు ఎందుకో రిఫరెన్స్లు ఎక్కువ చెప్తా ఉంటాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏదో ఒక చిన్న మాట చెప్పుకొని అట్ట ముగియటం కాకుండా మనం ధారాళంగా బైబిల్ తవ్వుదాం. ఇందాక అన్న చంద్రన్న ప్రార్థన చేశాడు, ధారాళమైన వాక్యం, వాక్శక్తి, లోతైన మర్మముని. నిజమే, బైబిల్లో ప్రియులారా మనం వెతకాలి, బైబిల్ చదవాలి. ఏదో ఒక మాట తీసుకొని పిట్టకథలాగా మనం ముగియటం కాదు. చదువమ్మా. 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నప్పుడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై ఎలాగంట? చాలా ఒక్క మాట చాలమ్మా. మీరు కలహము, అసూయ ఉంటే మీరు ఏ సంబంధులు అన్నాడు? అందరు చెప్పండి. మీరు శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. నేనేం వివరీను, వరకు చెప్పుకొని వెళ్ళిపోతాను ప్రియులారా. 9:10 కల్లా ముగిస్తా. బైబిల్లో అంటున్నాడు, పౌలు గారు అంటాడు, మీరు శరీర సంబంధులు అన్నాడు. మీరులో ఏమున్నది అంటాడంటే అసూయ, కలహం. శరీర సంబంధులు ఎప్పుడు అసూయ పడతారు? ఎప్పుడు వాళ్ళు కలహాన్ని రేపటానికే చూస్తారు. చెప్పండి. అసూయ పడతారు, కలహం రేపటానికి చూస్తారు. ఎవరు వీళ్ళు? శరీర సంబంధం. ఆత్మ సంబంధులు ఏం చేస్తారంటే ప్రియులారా, వాళ్ళు అసూయ పడరు, వాళ్ళు కలహాన్ని రేపరు. వాళ్ళు ఏం చేయరండి? వాళ్ళు కలహాన్ని రేపరు. ఒంగోలు వచ్చినప్పుడు నేను ఓ సేవకుడిని వెంబడించా, సరిగ్గా పరిచయాలు చేసుకుందాం అన్నట్లుగా. ఆయనతో పాటు వెళ్తుంటే నా ప్రార్థన, ఏమండి నాదే, నా సెల్లది కాదుగా, విషయం ఏంటంటే కొంచెం ప్రార్థన, కొంచెం పల్లింపు, కొద్దిగా ఆకర్షణీయంగా ఉండేసరికి నాతో ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఒంగోలులో ఆయన ఏం చేశాడంటే, నేను వెళ్ళిన దగ్గర నుంచి నా గురించి ఏం చెప్పడం ప్రారంభించాడంటే, చెప్పమంటారా? ఎవరు చెప్పట్లా? ఇతనికి ఇల్లు లేదండి, ఇతను గడవకుండా పని చేస్తున్నాడండి. ఇంకా ఏం చెప్పడం ప్రారంభించాడో తెలుసా? అతనితో ఊరికే వెళ్దామని వెళ్తే, అంటే నా ఆకర్షణ, నా ప్రార్థన, వాళ్ళు నాకు సహకరించే సహకారాన్ని చూసి, ఇతడు మన రాష్ట్రపు వాడు కాదు, ఇంకా లోతుగా చెప్తున్నా, ఇతడు అరవోడు. ఎవరు? ఇప్పుడు ఉన్నాడు ఆయన, మన కూటానికి వస్తాడు ఆయన. ఇతడు ఎవరై ఉన్నాడు అంటే శరీర సంబంధులు కలహాన్ని రేపుతారు. వారికి అసూయ ఉండిద్ది. వారికి ఏముంటుందండి? అసూయ ఉండిద్ది. కాబట్టి ఏమండి, వెనక జరిగింది అవసరమా? చెప్పాలి. ఇప్పుడు ఎలాగ ఉన్నామన్నదే, ఎలాంటి సేవ, ఎలాంటి పరిచర్య మనకు కావాలి. పౌలు అంటాడు, మీరు శరీర సంబంధులై ఉన్నారు కాబట్టి మీలో అసూయ ఉన్నది. ఈ అసూయ మీలో ఏం చేస్తుందంటే కలహము రేపుతుంది. చాలామంది అసూయ పరులు ఉన్నారు, జాగ్రత్త. అసూయ పరులు ఉండాలండి. ఏసేపు అన్నదమ్ముళ్ళు అసూయ పడ్డారు. ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడండి, త్వరగా మాట్లాడాలి.
అసూయపడ్డారు. మాట్లాడట్లా మీరెవరు, వర్షం పడిద్దనా? ఏమండి, వాళ్ళు పగబట్టిరి, మరింత పగబట్టిరి. నేనంటాను, ఐగుప్తు దేశానికి అతడు రాజు అవ్వాలి అంటే అతని మీద అసూయపరులు కావాలి, పగబట్టేవారు కావాలంటే శరీర సంబంధులు. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ గలతీ సంఘానికి చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆత్మ సంబంధులు, ఆత్మ ఫలమేమనగా అన్నాడు. మొదటి ఫలం ఏంటంటే ప్రియులారా, మొదటి ఫలం ఏమిటంటే ప్రేమ. స్తోత్ర. మొదటి ఫలం ఏమై ఉన్నదండి? ఈరోజు వాక్యం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. భాష గారు ఎందుకు చెప్పమంటారా? రేణుకమ్మ గారు, కృపమ్మ గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజే మొదటి వాక్యమే ప్రేమ గురించి ఒకటి. రెండవది ప్రేమ పాస్టమ్మ గారు, మా మిస్సెస్ గారు. స్తోత్రం. ప్రైజ్ ఎలా? ఆ ప్రేమకు పేరుకి తగ్గట్టుగానే ఉంది కదా, లేదా? ఏమండి, ఏమ్మా? సేవ అంతా అసలు నాది కాదు, పరిచర్య అంతా నాది కాదు. ఏమండి, దైవ సేవకురాలు, చాలా మంది దైవ సేవకురాలనే ప్రేమించరు, గణపరచరు. ప్రియులారా, కలిసి ఉండరు. మీరు ఎక్కడైనా చూడండి, ఒంటరిగా కనబడ్డాను నేను పరిచర్యలో, సేవలో, మీటింగ్స్లో. కనీసం ఆ ఫ్లెక్సీలు, పాంప్లెట్లు కూడా మేమిద్దరమే ఉంటాం. అదేందో వాళ్ళు అడిగే వాళ్ళు కూడా మీ ఇద్దరు ఫోటో పంపించండి పాస్టర్ గారు అంటారు. నేనంటాను ప్రియులారా, క్రైస్తవ సంఘాలకి, దేవుని బిడ్డలకి ముంగుర్తు ఏందంటే, వారికి విజయం పొందాలి అంటే మొదటి ఫలము అర్థమేమై ఉన్నదంటే ప్రేమ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 30 సంవత్సరాలు బ్రహ్మయ్య గారు, మిడిసల్ బ్రహ్మయ్య గారు, ఎం బ్రహ్మయ్య గారు, ఒకసారి పైకి వస్తే కూడా బాగుండిద్ది. 30 సంవత్సరాలు సేవలు, అడపదడపేదో ఒక 5 ఏళ్ళు పక్కనున్నాడు. 25 సంవత్సరాలు సంఘంలో చేర్చబడ్డాడు. పిల్లలు, కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. మంచి యాక్టర్, మంచి ఆటగాడు, మంచి పాటగారు అంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, ప్రేమ. చెప్పే వాక్యం కాదు, ఆ ప్రేమ. స్తోత్రం చెల్లిద్దామండి, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మనలో ఉండాల్సింది ఏమై ఉన్నదంటే, ఈరోజు కొన్ని సాక్ష్యాలతో చెప్తానండి ప్రియులారా. ఇక్కడున్న హరిబాబు గారు వస్తారా పైకి ఒకసారి? హరిబాబు గారు పొన్నూరు, పెద్ద రౌడీ షీటర్. ఆయన వద్దంటున్నాడు. ఒక మాట చెప్తాను ప్రియులారా, ఆయన లోపల ఉంటే బయట పోలీసులు కూడా లోపలికి రారు. ఎస్ఐ గారు, సిఏ గారు ఈయన లోపల ఉంటే రారు, అబద్ధం చెప్పట్ల. అవిలో హరిప్రసాద్ ఉన్నాడా, మేము వెళ్తున్నామని వెళ్ళిపోతారు. రక్షింపబడ్డాడు. మేమిద్దరం ఒకరికొకరు రక్షింపబడి ఒక సంఘంలో పరిచర్య చేశాం, ఒక సంఘంలో ఉన్నాం. ఇప్పటి వరకు మా మధ్య ప్రియులారా ఎలాంటి విభేదాలు, తొందరలు, ఎలాంటి అనర్థాలు లేక ఇతన్ని నేను సంపాదించుకున్నా. సంఘాన్ని ప్రియులారా, విశ్వాసుల్ని మనం ఒకరినొకరు ప్రేమతో సంపాదించుకోవాలి. అదే ఆత్మఫలం. ఒకరితో ఒకరు. మొదటి మాట అన్నాడు కదా, అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన సుబ్బయ్య గారు అంటాడు, ఈ టీవీ ఛానల్ ఎండి గారు అంటారు. ఏమండి, ఆయనే ఈ ఛానల్ తరఫున ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది సుబ్బయ్య గారు. ఆయన అంటాడు, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను అన్న, ఎవరిని తీసుకురమ్మన్నా తీసుకొని వస్తాను అంటాడు. ఇవన్నీ కారణం ఏంటంటే, చిన్న ఇల్లు, చిన్న మందిరమే. కారణం ఏంటంటే ప్రేమ. గుర్తుపెట్టుకోండి, ప్రేమ. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ప్రేమ గురించి ప్రియులారా, నేను ఒక 2 విషయాలు మాత్రమే మీతో నేను పంచుకుంటాను. బైబిల్లో ఇక్కడ అంటాడు, 1 కొరింథీ 13 అధ్యాయం 1 నుంచి 13 వరకు చూస్తే బైబిల్లో శ్రేష్టమైనది ఏమన్నాడు అంటే, ఏమేమన్నాడండి చెప్పండి, త్వరగా చెప్పండి. విశ్వాసము, ఏమండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏమన్నాడంటే ప్రేమయే అన్నాడు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. మనము పగతో సాధించలేనిది, వ్యతిరేకతముతో సాధించలేనిది, ప్రియులారా యుద్ధముతో సాధించలేనిది మనము ప్రేమతో సాధించాలి. మనం ప్రేమ అనే ఫలాన్నే ఇతరులకు మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం చూపించేవారుగా ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనములో ప్రేమ దోషాలన్నీ కప్పును అన్నాడు.
స్తోత్ర స్తోత్ర. ఈరోజు యేసు ప్రభు వారిని, దేవుని వాక్యాన్ని ప్రపంచమంతా అంగీకరించటానికి, ఈరోజు దేశ విదేశాలు యేసు ప్రభు వారే దేవుడని ఒప్పుకోవటానికి, అందరికన్నా టాప్ 10లో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ప్రియులారా, ఎవరు ఎలాంటి వీడియోలు తీసి పెట్టిన యేసు ప్రభు వారి మీద ఏ దోషము మచ్చ డాగు లేకుండా, ఎలాంటి మడత కళంకము లేకుండా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి చనిపోయి, ప్రియులారా, మానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి మరణాన్ని గెలిచి లేచింది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రము ఒక్కడే. ఆయన టాప్ 10లో ఈరోజు ఉండటానికి కారణం ఏంటంటే, అందరూ వచ్చి యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి, ప్రియులారా, ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే, ఆయన కలువరి సిలువలో ఈ చెయ్యి అడగగానే చెయ్యి ఇచ్చేసాడు, కాలు అడగగానే కాలు ఇచ్చేసాడు, ఈ పక్కలో పొడవగానే పక్కను ఇచ్చేసాడు, కొట్టిన వాడికి చెంపనిచ్చాడు, ఏమండి వీపునిచ్చాడు, పీకే వారికి గడ్డాన్ని చెంపనిచ్చాడు, తల మీద ముళ్ళ కిరీటాన్ని ఇచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత జాలి. కొట్టి నిన్ను కొట్టింది ఎవరు ప్రవచించమన్నప్పుడు, ప్రియులారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని ఎరగరు, వీరిని క్షమించు. ఈరోజు ఏమండి, ముందు వరుసలో కూర్చోబెట్టకపోతే మనం అలుగుతాం, 2 ముక్కలు లేకపోతే అలుగుతాం, అవునా? మీరు కాదులేండి, కొంతమంది మళ్ళీ మీరు అలిగి రేపు రాకుండా ఉంట్రి. ఏమండి, కొంతమంది పొగడలేదనుకోండి, మైకులో చెప్పలేదనుకోండి, అంటే ప్రియులారా, ప్రేమ దోషాలన్నిటినీ, ఒకవేళ ఏదైనా విభేదాలు కలిగిన ప్రేమ ఉంటే ఏమవుతుందంటే కప్పేస్తుంది. ప్రేమ ఏమవుతుందండి? కప్పుతుంది. ఈ రోజున మనకిచ్చే మొదటి ఫలం ఏమిటంటే ప్రేమ. ఆమెను చెప్దాం అందరూ. మొదటి ఫలం ఏంటంటే, నేను ఈరోజు మీకు ఇచ్చేది, బోధించేది పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల ప్రేమ. ఆ ప్రేమ ప్రేమ అంటున్నారు, మాకు చూపియండి పాస్టర్ గారు, ఇవ్వండి పాస్టర్ గారు అంటారా? రండి దేవుని వాక్యంలో, ప్రియులారా, మన వివాదాన్ని మనం తీర్చుకుందాము. బైబిల్లో ఒకే మాట చెప్పి ముగిస్తా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. మనం ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమను సంపాదించుకుంటే మొదటి ఫలం ఏంటి? మొదటి రోజున దేవుడిచ్చేది ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా, జాగ్రత్తగా వినండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆయనను నువ్వు ప్రేమిస్తే, యోహాను పత్రికలో సమయం లేదు, నేను చూపెట్టలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మొదట ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం అందుకున్నప్పుడు, ఆయన్ని మనం ప్రేమించినప్పుడు, ప్రియులారా, ప్రేమ అనే ఫలం ఏమిటంటే ఆ శాపమును ఆయన ఆశీర్వాదకరముగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి మకింపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆయనను మనం ప్రేమిస్తే, ఆయన ప్రేమకు మనం పాత్రులమైతే మొదటి ఫలం ఏమిటంటే, ప్రియులారా, బైబిల్లో ఆయన శాపమును ఆశీర్వాదకరముగా మారుస్తాడు. శాపం ఆశీర్వాదం అంటే, ఒక్కొక్క ఇళ్లలో వయసు బాగా పెరిగిపోయింది, పెళ్ళి అవ్వదు. కొంచెం ఇప్పుడు పక్కకు వస్తా. ఏమండి, ఒక్కొక్క ఇళ్లలో, ప్రియులారా, డబ్బులు సంపాదిస్తారు, ఆ డబ్బులు రూపాయి నిలబడదు. ఒక్కొక్క ఇళ్లలో, ప్రియులారా, ఎప్పుడు గొడవలు, కొట్టుకోటాలు, ఎప్పుడు తిట్లు, ఎప్పుడు అసమాధానాలు. వాళ్ళు కూర్చొని సాధారణంగా మాట్లాడుకునేది ఉండదు. సాధారణంగా అది ఒక శాపం, అది ఒక కీడు. ఏమండి, గోరుతో పోయేది గొడ్డల దాకా. నేనంటాను, ఈరోజు ఈ మొదటి ఫలాల పండుగలో మీరు ఏ శాపాన్ని మోస్తున్నారో, ఏ శాపానికి మీరు పాత్రులయ్యారో, ఈ మొదటి ఫలాల పండుగలోనే నా దేవుడు ప్రేమ అనే ఫలమేమై ఉన్నదంటే, మీ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరముగా మార్చునుగాక, దీవెనకరముగా మార్చునుగాక. చెన్నైలో ఒక సేవకుడు ఉన్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ సేవకుడు బలమైన సేవకుడు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించి, దెయ్యాలు వెళ్ళగొట్టి, స్వస్థతలు చేసి,
ఆత్మలు రక్షించి బాప్తీసాలు ఇచ్చి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగా ఉన్న 3 పిల్లల్లో ఒక పాప, ఎలాంటి పాప అంటే కొంచెం అంగవైకల్యంగా, అందం లేకుండా, మైండ్ కొంచెం స్లో అమ్మాయికి. ఇంత పరిచర్య చేస్తుంటే ఆ పాపకు పెళ్లి చేయటానికి కష్టం. బయటికి వెళ్ళి సేవ చేసి ఇంటికి వచ్చి ప్రియులారా ఆ పాపను కూతుర్ను చూసుకునేటప్పుడు చాలామంది కుటుంబాల్లో సేవకులు కూడా, పరిచారకులు కూడా ప్రియులారా ఇళ్లలో చాలా శాపాలు అనుభవిస్తారు, కీడును అనుభవిస్తారు. నా దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, నా దేవుడు శాపాన్నే కీడును అయినా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. ఒక రోజున కూర్చొని ఏడ్చాడంట, దయ్యాలు పడిపోతున్నాయ్యా, అద్భుతాలు జరుగుతున్నాయ్యా, నన్ను అందమాన ప్రాంతాలు తీసుకెళ్ళి వాడుకుంటున్నావయ్యా. ఇంటికి రాగా నా కూతురు అంగవైకల్యంగా, మైండ్ లేకుండా, పిచ్చితనంగా ఉన్నది, నా కూతురికి పెళ్లి చేయటానికి లేదు, సంఘంలో నా కూతురు ఇలా ఉండగా నేను సేవ ఏం చేయగలుగుతాను ముందు రోజుల్లోనని చాలా బాధపడి ఏడ్చాడు. ప్రియులారా ఇది ఒక కీడుగా, ఒక శాపంగా నాకు ఉన్నదేమో అనుకొని ప్రార్థించాడు. నేనంటాను చాలామంది జీవితాల్లో ఏదైనా అనర్థము, ఏదైనా అపజయం ఉన్నప్పుడు ప్రియులారా అది శాపంగా, కీడుగా భావిస్తారు. నేనంటాను ఈరోజు అలాంటి పరిస్థితులు ఎవరైనా వచ్చి ఉంటే, అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు ఆ శాపమును, ఆ కీడును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఒకరోజు ఒక ఆరాధన జరిగింది, 2వ ఆరాధన జరిగింది. 3వ ఆరాధనలో ప్రార్థన అయిన తర్వాత అదే మందిరములో ఒక ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఓ యవనస్తుడు వచ్చి పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు నాకు ఒక దర్శనము, ఒక ప్రేరేపణ, మీ పాపను నేను పెళ్లి చేసుకోవాలని, మీ పాపను నేను పెళ్లి చేసుకోవాలి. ఆ సేవకుడు ఏమనుకున్నాడంటే, యథార్థంగా సేవ చేస్తున్నాను, నా ఇంట్లో ఈ శాపము, ఈ కీడు ఏమై ఉన్నది. ఇటీవల చెన్నైలో జరిగిన సంభవం ఏమై ఉన్నదంటే, ఒక పెద్ద ఇల్లు కట్టాడు. జరిగిన సంభవం మొన్న మా అల్లుడు కూడా చెప్పాడు మీతో. ఒక ఆయన ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు బాగా ఓపెన్ చేశాడు. ఆ ఇంట్లో మరి అన్ని వస్తువులు అమర్చాడు. ప్రియులారా ఆ ఇంట్లో ఏమైందంటే, ఏదో బయట కొంచెం తారుమారయ్యి ఒక చిన్న బాంబు పెట్టడం జరిగింది. ఆ ఇల్లు ఏమైందంటే అది పేలిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఈయన మాత్రం చనిపోలే. అయితే ఈయన ప్రార్థనకి వెళ్ళి ఆయన విషయం ఏంటంటే, ప్రార్థనకి వెళ్ళే ఈయన సేవకుడిని అడిగాడంట. అడిగినప్పుడు చెప్పాడు, ఆ ఇల్లు ఎలా కట్టావు, ఆ స్థలం ఎలా కొన్నావు, ఆ వస్తువులు నువ్వు ఎలా సమకూర్చావు అని అడిగినప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కొక్క రూపాయి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాడు, నేను చేసిందంత ఫ్రాడు, నేను చేసిందంత కీడు, నేను చేసిందంత శాపం. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు అంట. కొన్ని సందర్భాల్లో ప్రియులారా మనకు దాటిపోకముందే మనం దేవుని యొక్క ప్రేమకు పాత్రలు అవ్వాలి, దేవుని యొక్క ప్రేమకు మనం అర్హులు అవ్వాలి. పౌలు గారు చెప్పిన ఫలాలు ఎందుకు చెప్పాడంటే, మొదటి ఫలాన్ని గురించి ప్రేమ. మనం ప్రేమ అనే ఫలం పొందితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, శాపము ఆశీర్వాదకరముగా మారునుగాక. 2024 9వ నెలలో ప్రియులారా ఈ 1వ తారీఖున మొదటి కూటములో నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ కూర్చొని నా ఇంట్లో కీడు ఉన్నది, నా ఇంట్లో శాపం ఉన్నది, నా పిల్లల మీద కీడు శాపాలు ఉన్నాయి, నా జీవితం అన్ని కూడా అపజయాలతో పాలైపోతున్నానని అనుకొని పశ్చాత్తాపడుతున్న నీతో నా దేవుడు వాక్యములో నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున పశ్చాత్తాపడు, దైవ సన్నిధిలో విడిచిపెట్టు, ఈరోజు సంఘములో చేర్చబడి ప్రార్థన చేయి, నా దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. పక్కన వాళ్ళు భుజం తట్టి చెప్పండి, శాపము ఆశీర్వాదకరముగా మార్చబడును. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మొదటి ఆశీర్వాదము ప్రేమ అనే ఫలాన్ని మనం పొందుకున్నప్పుడు ఆయన శాపమును ఆశీర్వాదకరంగా, అంటే ప్రేమలో ఉన్న శక్తి, ప్రేమలో ఉన్న మాధుర్యం. కాబట్టి మొదటి రోజే మీరు ప్రేమ అనే పదాన్ని మీరు అనుసంబంధంగా అనుచుకొని మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నా దేవుడు గొప్ప కార్యాలతో నింపి ఆయన నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక పర్యాయం లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందామండి.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రియులారా, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో చెప్పబడిన వాక్యం ఈరోజు సమయం లేదు, కొద్ది మాటలు అందించారు. ఈ ఫలాల పండుగలో మొదటి ఫలం ప్రేమ. మనం ప్రేమ కలిగి ఉంటే శాపము ఆశీర్వాదకరముగా మార్చబడును. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ అందరూ పాడదామండి. ఆమేన్. స్తోత్రం. రెండోసారి చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరూ దేవుని సన్నిధిలో ప్రభువా, మొదటి రోజు ఫలాల పండుగలో ప్రేమ అనే ఫలాన్ని మేము పొందుకొని ఉన్నాము. ప్రేమ అంటే శాపము కీడు ఆశీర్వాదకరంగా మా జీవితాల్లో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాల్లో మేము వచ్చాం ప్రభువా. ఆమేన్. ఎన్ని బాధలు ఎంత కష్టం నిష్ఠూరం, ఎన్ని బాధలు ఈ బంధు ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆమేన్. ఆమేన్. ప్రార్థిద్దాం. అలాగే వందనాలు. ప్రియులను దీవి కొద్దిపాటి ఆలస్యమైన ఆశీర్వాదకరంగా ముగించారు. మొదటి ఫలం ప్రేమ. మీ సేవకులను కూడా నడిపించారు. ఇంకా అనేక మంది దూర ప్రాంతం నుండి 8 దినాలు నడిపి కూడిన సంఘాన్ని బలపరచు ఆశీర్వది. లైవ్ ద్వారా చూసిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రార్థనలో ఏకీభించిన వారందరికీ నీ మహాకృపను, మీ దీవెన దయచేసి మేలులతో నింపమని, ఇక్కడ సేవ చేస్తున్న దంపతుల మీద మీ హస్తం ఉంచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి మొదటి రోజున ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక. ఆమేన్.